పరాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోటశంకరం విశ్వేశం మాధవం డుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీమణితన్నిటాం తీష్టదంష్టమహాకాయ కల్పాంతధానోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతీ మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూతముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి డుండిరాజాయ నమః కాశీ విశ్వనాథాయ నమః నమః పార్వతీపతయే హర హర మహాదేవ గోపికా జీవనస్మరణం గోవింద గోవింద జానకీకాంతస్మరణం జయ జయ రామ రామ గోవింద 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 హరయే నమః హరయే నమః హరయే నమః హరయే నమః. శోకేంద్రుల వారు చెప్తున్నారు, అంటే మానవుడు అనేటువంటి వాడు, ప్రతి ప్రాణి ప్రతి జీవి కూడా నిరంతరము భగవద్భక్తి కలిగి ఉండాలి. ఇతర చింతనలు ఏవి ఉంచుకోకూడదు మనసులో. ఇతర చింతనలు వచ్చేయి అంటే అది భగవత్ ప్రాప్తిని దూరం చేస్తుంది మనని. భగవంతుడి మీద శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా, భక్తి ఉన్నప్పటికీ కూడా, ఏవైనా లౌకికమైనటువంటి వ్యవహారాల మీద మనం మనసుని కొంచెం అటు తిప్పినట్లయితే పూర్తిగా మనసు అటు తిరిగిపోతుంది, భగవంతుడి నుంచి దూరం వెళ్ళిపోతుంది. దీనికి ఏమిటి ఉదాహరణ అంటే, ఒక మహానుభావుడు ఉన్నాడయ్యా, భరతుడు ఆయన పేరు, జడభరతుడు అంటారు ఆయన్ని. ఆయన చరిత్రని ఎవరైనా భరతస్థు మహాభాగవతుడు యథా భగవత అని తరసరి పాలనాయ, ఆ జడభరతుడి గురించి తెలియజేస్తున్నారు. పూర్వము ఈ వర్షానికి అజనాభము అని పేరుండేది. అజనాభనామయద్వర్షం భారతమితి ఇత ఆరభ్య వ్యపదిశంతి అన్నారు. ముందర అజనాభము అని పేరుండేది. తర్వాత భరతుడు రాజు అయిన తరువాత భరతవర్షము అని వచ్చింది, భారతవర్షము అని వచ్చింది. అంటే భరతులు మనకి వీరు జడభరతుడు ఒకడున్నారు, శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడు ఒకడున్నాడు, రామచంద్రమూర్తి వారి సోదరుడు దశరథ కుమారుడైన భరతుడు ఉన్నాడు. ముగ్గురు భరతులు మనకు కనిపిస్తారు, ప్రముఖంగా కనిపించేటువంటి వారు. అయితే ఈ భరతవర్షం అని పేరు రావడానికి ఈ భరతుడు కారణము అని భాగవతంలో చెప్తున్నారు. ఈ భరతుడు మంచి నిష్ఠాగరిష్ఠుడు. అతడు నిత్యము భగవంతుడి స్మరణలోనే కాలం గడుపుతున్నాడు, జపతపాల్లోనే ఎప్పుడూ ఉంటాడు. ఒకనాడు అతడు నది దగ్గరికి వెళ్ళాడు. నిత్య నైమిత్తిక కర్మలు ఆచరించడం కోసం నది తీరానికి వెళ్ళాడు. స్నానాదులు పూర్తి చేసుకున్నాడు, ప్రణవ జపం చేస్తున్నాడు. అక్కడే కూర్చుని నదీ తీరంలో కూర్చుని జపం చేస్తున్నాడు. జపమైనా అనుష్ఠానమైనా ఇవన్నీ కూడా నదీ తీరంలో చేసుకుంటే శ్రేష్టం. అదే సమయంలో ఒక ఆడలేడి వచ్చింది అక్కడికి. ఆడలేడికి దాహం వేస్తోంది. ఆ దాహం తీర్చుకోవడం కోసం, అక్కడ నీరు తాగడం కోసం జలాశయం దగ్గరకు వచ్చింది. అయితే అదే సమయంలో కొంత దూరంలో ఒక మృగేంద్రం వచ్చింది. ఆ మృగేంద్ర ఒక్కసారి గట్టిగా భయంకరమైనటువంటి ధ్వని చేసింది. దానితోటి లేడీ భయపడిపోయింది, ఆడలేడు. అసలే భయంగా ఉంది పాపం. ఒక్కసారి సింహం యొక్క గర్జన వినగానే
దానికి ఇంకా చాలా ఎంతో ఎక్కువ భయం వచ్చేసింది. హృదయంలో కూడా ఒక ఆరాటం మొదలైంది ఆవిడ. దప్పిడ తీరలేదు పాపం, కానీ అక్కడి నుంచి దుమ్మిటడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రారంభించింది. ఆమె పూర్ణ గర్భిణి, అప్పుడు గర్భవతిగా ఉంది ఆ లేడీ. అందువల్ల ఎప్పుడైతే ఈవిడ జంతుతున్నదో ఆ లోపల ఉన్న సంతానము బయటకు వచ్చేసింది. లేడి పిల్ల ఆ నదిలో పడిపోయింది. ఈ పాపం వెళ్ళిపోయింది, ఈ ఒక పర్వత గుహలోకి వెళ్ళిపోయింది. ఈ పిల్ల లోపల ఉన్న లేడి పిల్ల పడిపోయిందనే విషయం కూడా గుర్తుందో లేదో తెలియదు, తెలుస్తుందో లేదో. ఆ భయంతో చంపేస్తుందేమో అనే భయంతో పారిపోయి ఒక గుహలో దూరిపోయింది. అంటే మరణించింది, చనిపోయింది. ఈ భరతుడు చూశాడు, ఇదంతా చూస్తున్నాడు. తల్లి భయపడ్డం, పారిపోవడం, ఆ పారిపోతున్న సమయంలో ఆ నదిలో ఈ లేడి పిల్ల పడిపోవడము అన్నీ చూశాడు. అయ్యో, దీన్ని ఎవరు పోషిస్తారు, దీని లాలన పాలన ఎవరు చూస్తారు అని మనసులో బాధపడ్డాడు. అంటే సహజంగా మహర్షికి దయాగుణం ఉంటుంది ఎవరికైనా సరే. పశుపక్షాలు కూడా దాని ఉంటుంది, కేవలం మానవుడు ఎందే కాదు. ఇవాళ మానవుడి పట్ల కూడా దయ లేదు మనకి. మానవుడు కూడా మనం దయగా చూడం, నిర్దయ మనకున్నది. కుంభకర్ణుడు తపస్సు చేసి ఏమిటి చేయాలంటే నిర్దయ కావాలని అడగబోయేట. ఆ నిర్దయ వాడికి వస్తే ఇంక లోకాలని ఇంక అల్లకల్లోలం చేసేస్తాడు. అందుకు కొంచెం మాయ కల్పించి నిద్ర అనిపించారు. నిర్దయ అనబోయి నిద్ర అన్నాడు. అందువల్ల నీకు ఎప్పుడు నిద్ర అంటాను ఆయన, ఎప్పుడో లేస్తావు మళ్ళీ పడుకుంటావు, లేస్తావు పడుకుంటావు అన్నారు. వాడు అలా పడుకోవడం వల్లే హాని తక్కువైంది. వాడి కనుక మనలాగా శుభ్రంగా ఎప్పుడు తక్కువ నిద్ర ఉంటే నిర్దయతోటే ఉండేవాడు వాడు. అలాగా దయా స్వభావం కాబట్టి వీరు ఆ లేడి పిల్లని తీసుకొచ్చారు ఆశ్రమానికి భరతుల వారు. ఇంకా ఆ లేడి పిల్లని చూస్తూ ఉండడం, అది జరిగి వస్తుంటే తపస్సు చేస్తుంటుంటే పక్కన కూర్చోపెట్టుకోవడం, జపం చేస్తుంటే కూర్చోపెట్టుకోవడం, దాని లాలన పాలన అన్నీ కూడా చేస్తున్నారు. ఏదో చెప్తారు, అయం పటాటోపం కౌపీనార్థం అని. ఒక సన్యాసి ఉండేవట, ఆ కౌపీనాలు రోజు ఆడవేసుకునేవట. ఎలకలు వచ్చి కుట్టేస్తూ ఉండేవిట. ఈ ఎలకలు కుట్టేస్తున్నాయే అనేసి ఈ ఎలకలకి ఏమిటి ఉపాయం అంటే ఎవరో మీలాంటి వాళ్ళు చెప్పారట, పిల్లిని పెంచండి అన్నారట. అప్పుడు పిల్లిని పెంచారట. ఆ పిల్లి ఎలకలు పడుతుందని. ఆ పిల్లి మేము అంటుంటే అయ్యో పిల్లి దానం వేస్తున్నది, నేను తింటున్నాను, నేను తాగుతున్నాను, దానికే పెట్టలేదని అది పండు ఫలం తినదు. దానికోసమని పాలు కావాలని పాలు ఏర్పాటు చేశాడు. పాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఇప్పటిలా కొనుక్కోవడాలు ప్యాకెట్ పాలు లేవు కదా. ఆవుకు తెచ్చాడు. ఆవు సరిపోయిందా, ఆవుకి మళ్ళీ తిండి పెట్టాలి, గడ్డి పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి, అది మలమూత్రాలు చేస్తుంది, అవన్నీ శుభ్రం చేయాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేయడానికి ఎవరు రావాలన్నారు. ఆవిడ అమ్మాయిగా శుభ్రాన్ని పెళ్లి చేసుకోండి, ఆవిడ వస్తుంది, ఆవిడ ఇవన్నీ చేస్తుంది అన్నారు. ఆ సంసారంలో దిగిపోయాడు. ఇదంతా కూడా ఈ పటాటం అంతా ఎదురొచ్చింది, కౌపీనం ఉండాలే వచ్చిందనమాట. అసలు కౌపీనం పోయిందిలే, మన కౌపీనం అనుకుంటే సరిపోయి ఉండేది. ఆయన సంసారంలో దిగిపోయాడు. అలాగా ఈ భరతుడు కూడా అక్కడి నుంచి అతడు దర్భలు తేవడానికి వెళ్తూ ఉండేవాడు, పువ్వులు తెచ్చుకోవడానికి వెళ్ళేవాడు. అమ్మో నేను వెళ్ళిపోతే కత్తి ఉంది, తోడేళ్ళు వస్తాయేమో, చంపేస్తాయేమో అని భయంతో నుండిగా తీసుకెళ్ళిపోతానులే పద అని చెప్పి దీన్ని కూడా తీసుకెళ్ళిపోతూ ఉండేవాడు. అలాగా 24 గంటలు కూడా దానితోటే జీవితం అయిపోయింది ఆయనకి. ఇలా అవడం వల్ల అది కనిపించకపోతే వెంట పెట్టుకునేవాడు. అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయిందో అని వెతుకుతూ ఉండేవాడు. ఒకవేళ తోడేలు అది ఏమైనా వస్తే అది తినేసేయా ఏమిటి అని భయపడిపోతూ ఉండేవాడు. అంటే మన పిల్లల గురించి మనం ఎంత తాపత్రయం పడిపోతూ ఉంటామో అలా తాపత్రయం పడిపోతున్నాడు. మమకారం పెరిగిపోయింది, మోహం పెరిగిపోయింది. ఈ రకంగా ఉన్నాడు. ఉండగా అతడు ఒకనాడు దేహత్యాగం చేశాడు. దేహత్యాగం చేసేం చేయడు, అంత్యకాలే మామైవ స్మరణ్ముక్తా కలేబరం అన్నారు స్వామి. అంత్యకాలంలో ఏది స్మరిస్తావో అదే నీకు లభిస్తుందిరా అన్నారు. అందువల్ల ఇతడు దాని మీద మమకారంతో అయ్యో నేను వెళ్ళిపోతే దీన్ని ఎవరు చూస్తారు ఏమిటి అనే మమకారంతో చనిపోయాడు. అదే జన్మ వచ్చింది అతనికి. ఆ తర్వాత అతను మృగత్వ ప్రాప్తి అయింది, అతనికి మృగజన్మ వచ్చింది. అయితే పూర్వం చేసిన తపస్సు ఉట్టినే పోదు, ఆ తప ఫలితం ఉంటుంది. ఆ తప ఫలితం భగవంతుని అనుగ్రహం ఏమిటైందంటే ఇతడికి పూర్వజన్మ వాసన అంతా ఉన్నది, పూర్వజన్మ స్మృతి ఉన్నది. నేను ఇలా చేశాను అందువల్ల నీటి జన్మ వచ్చింది అనేటువంటి వివేకం ఉన్నది అతనికి. ఆ రకంగా అలా అవుతున్నాడు. ఆ తరువాత జన్మ అంగీరస గోత్రంలో ఒక బ్రాహ్మణ వంశంలో వేదాధ్యయనము అవన్నీ చేసేటువంటి వారి వంశంలో పుట్టాడు. ఒక బ్రాహ్మడు ఉన్నాడు అక్కడ. ఆయనకి కనిష్ఠ భార్య, అతనికి జ్యేష్ఠ భార్య వల్ల 9 మంది పుత్రులు,
పెద్ద భార్య వల్ల 9 మంది పుత్రులు తండ్రి. చిన్న భార్య వల్ల ఇతడొక్కడు ఒక పుత్రిక, ఇద్దరు కలిగారు. ఇతడు అందరిలోకి కూడా ఇతడు పరమ భాగవతోత్తముడు. పూర్వజన్మ సంస్కారం ఉంది, పూర్వం చేసిన తపస్సు చుట్టూనే పోదు. ఉదాహరణకి కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి వస్తుంది. చాలామంది పాపం కాశీలో ఎంతో కాలం ఉంటారు, ఉండి అంత్యకాలంలో ఎక్కడికో వెళ్ళిపోతారు, కాశీలో ఉండరు. వారి అంత్యకాలం వారి మరణం మాత్రం ఇంకెక్కడో అవుతుంది, కాశీలో అవ్వదు. అంటే వారు కాశీలో ఉండి విశ్వనాథుడి దర్శనము, గంగా స్నానము, ఇక్కడ చేసిన జపము, తపము, అనుష్ఠానము వృధా పోయాయా అంటే వృధా పోవు, దాని ఫలితం ఉంటుంది. ఆ వచ్చే జన్మలో భగవంతుడు మళ్ళీ కాశీలోనే వారు పుట్టేలా చేసి, కాశీలో వారు మరణించి, వారు ఇక్కడే దేహత్యాగం చేసి విశ్వనాథుడి యొక్క అనుగ్రహంతో మోక్ష సామ్రాజ్యాన్ని పొందేటువంటి ఏర్పాటు పరమాత్మ చేస్తాడు. రుట్టునే పోదు అది చేసిన తపస్సు. అదే రకంగా భరతుడు కూడా ఆ పూర్వజన్మ సంస్కారంతో ఉన్నది. అతడు భరతుడు మృగ శరీరం విడిచిపెట్టాడు, ఇప్పుడు బ్రాహ్మణత్వం వచ్చింది. ఎప్పుడూ కూడా అతడు సజ్జన సాంగత్యం చేస్తూ ఉండేవాడు, భగవంతుడు కీర్తన చేస్తూ ఉండేవాడు, ఎప్పుడూ భగవంతుడి ఈ పాదపద్మాలనే మనసులో నిలుపుతుండేవాడు. ఎలా ఉండేవాడంటే ఒక ఉన్మత్తుడిలా ఉండేవాడు, ఒక జడుడిలా ఉండేవాడు. అందుకే జడభరతుడు అంటారు. ఒక అంధుడిలా ఉండేవాడు, కళ్ళున్నా కనిపించినట్టు ఉండేవాడు, చెవులున్నా ఏమి వినిపించినట్టుగా ఉండేవాడు, పిలిచినా ఎవరినో పిలిచారు అనుకునేవాడు, చూసేవాడు, ఓహో నువ్వురా అనేవాడు కాదు, పలకరించేవాడు కాదు. ఒక ఉన్మత్తుడిలా ఉండేవాడు, పిచ్చివాడివి అనేవారు అందరూ కూడా. ఒక జడుడు అంటే అలా పడి ఉంటాడు, ఆ రకంగా ఉన్నాడు. తండ్రి గారు ఎక్కడ మళ్ళీ ఈ లంపటాల్లో దింపుతారో అని తండ్రి గారికి ప్రతికూలంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. వీడు శుభ్రంగా బాగుంది, వీడు ఆచమనం ఇది బాగా చేస్తున్నాడు, అనుష్ఠానం బాగా చేస్తున్నాడు అంటే వీడిని వేదాల్లో పెట్టి అది పెట్టి ఇది పెట్టి అందులో దింపుతారేమో, కర్మల్లో దింపుతారేమో అని ఏమీ తెలియనట్టుగా అన్నీ తప్పులు చేస్తుండేవాడు. తండ్రి గారి దృష్టి పడకూడదు అనేసి, వీడికి వేదం రాదులే అని వదిలేయాలి, వీడు ఉపాసన చేయలేని వదిలేయాలి, వీడి గాయత్రి ఏమిట్లే, వీడి గాయత్రి ఏం చేస్తాడు, వాడు సరిగ్గా కూర్చోలేడు, వాడి గాయత్రి ఉపదేశం ఏంటి అని ఆ భావన కలిగించాలనే రీతిలో ప్రయత్నం చేస్తుండేవాడు. ఆచమనాలు సరిగా చేసేవాడు కాదు. ముందు స్నానం చేసేవాడు, స్నానం చేసిన తర్వాత మలమూత్ర విసర్జన చేసేవాడు. సాధారణంగా మలమూత్ర విసర్జన చేసి అప్పుడు శౌచం కోసం, దేహశుద్ధి కోసం, బాహ్యశుద్ధి కోసం స్నానం చేస్తాం, అంతఃశుద్ధి కోసం ఆచమనం చేస్తాం. ముందు అవన్నీ చేసేవాడు, స్నానము ఆచమనం చేసేవాడు, తర్వాత మలమూత్ర విసర్జన చేసేవాడు. ఆ చేసిన తర్వాత ఆచమనం చేసేవాడు కాదు, స్నానం చేసేవాడు కాదు. ఇవన్నీ చూసి తండ్రి గారు ఏమిటి వీడిలాగా అనుకుంటూ ఉండేవారు. తండ్రి గారు దేహం వదిలిపెట్టారు. సవత తమ్ముళ్ళు ఉన్నారు, సవత అన్నదమ్ములు ఉన్నారు, 9 మంది ఉన్నారు. వాళ్ళు ఇంకా తండ్రి గారి పాపం ఏదో చదువుకోరా, విద్యాభ్యాసం చేయరా, వేదం నేర్చుకోరా అని అనేవాడు మమకారంతో. తండ్రి పోయాడు కదా, ఇక అన్నదమ్ములకి వాళ్ళకేంటి, వీడు ఎలాగా పనికిరాడు, వీడు ఎందుకు పనికిరాడులే వీడు అని, ఒరే నువ్వు ఏ పని చేయలేవు, నువ్వు విద్యాది నీకు ఎందుకు చదువు నీకు రాదు, నీకు ఎందుకు ఇవన్నీ నీ వల్ల ఏమి కాదు ఇవన్నీ, మేము చెప్పినట్టు చేయరా అంటే అనేవాడు. అంటే మన పొలాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి ఆ పొలాల దగ్గర కూర్చొని ఆ పొలాలు చూసి కాపాడుతూ ఉండరా, నువ్వు పశువులు పక్షులు మృగాలు ఇవి రాకుండా చూడరా అనేవాడు. అలాగ అతను ఆ రకంగా ఉండేవాడు. అక్కడ అలాగా జీవితం నడుపుతున్నాడు, ఎప్పుడూ ధ్యానంలో ఉంటాడు, పిచ్చివాళ్ళ ఉంటాడు. ఒకనాడు అక్కడ ఒక శూద్ర సామంత చోరరాజు అనే ఆయన, అక్కడ ఒక చోరరాజు అనమాట, దొంజలకి రాజు వాడు. అతడు భద్రకాళి అమ్మవారి అనుగ్రహం కోసం బలి ఇవ్వాలని యజ్ఞం చేస్తున్నాడు. అతను అమ్మవారికి బలి ఇవ్వాలి. ఒక పశువుని ఏర్పాటు చేశారు, ఆ పశువు తప్పించిపోయింది. ఎవరైనా ఇక్కడ మంచి సత్పురుషుడు ఎవరైనా కనిపిస్తే వాడిని తీసుకురండి, వాడిని బలి ఇచ్చేద్దామన్నారు. తిరుగుతున్నారు, వీడు కనిపించాడు, ఈయన భరతుడు కనిపించాడు. వస్తావా అన్నారు, ఏం మాట్లాడలేదు. నేను బలిస్తామన్నారు, ఏం మాట్లాడలేదు. రా అన్నారు, వాళ్ళతో వెళ్ళిపోయాడు. ఆ స్థితికి వెళ్ళిపోయాడు, సామాన్యం అది. ఆ స్థితికి వెళ్ళిపోతే అక్కడికి తీసుకెళ్ళారు, అమ్మవారి దేవాలయానికి తీసుకెళ్ళి వీడు స్నానం చేయించారు, మంచి కొత్త బట్టలు కట్టారు, మంచి భోజనం పెట్టారు, అన్నీ చేసి ధూపం దీపం మాలలన్నీ సత్కారాన్ని ఆ పూజ అంతా చేశారు. వాడికి కూర్చోబెట్టారు అక్కడ. వెంటనే ఇదంతా పరమాత్మ గ్రహిస్తాడు కదా, ఆయన గ్రహించకుండా వదలడు. ఎవరికి అన్యాయం జరగనివాడు పరమాత్మ, పక్షపాతరహితుడు. తర్వాత వస్తుంది ఆ విషయం. పరమాత్మకి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉండదు. మీరంటే ప్రేమ, ఆవిడంటే ద్వేషం ఉండదు. అందరి పట్ల సమానంగా ఆవిడ ఎవరి పట్ల ప్రేమ లేదు, ద్వేషము లేదు.
ఏమండి మంచి జరిగిందంటే మనం చేసిన మంచి వల్ల మంచి జరుగుతున్నది, మనం చేసిన చెడ్డ వల్ల ఉపాధ్యాయుడు ఉంటాడు, మీరు బాగా రాస్తే 100 మార్కులు వేస్తారు, మీరు బాగా రాయిపోతే 100 వస్తాయి. ఇప్పుడు ఉపాధ్యాయులు ఉన్న వాళ్ళకి తెలుసున్నది. అందరూ అంటే ఈ పిల్లవాడు ఉదాహరణకి మా నాన్నగారు ఉండేవారు, వాళ్ళ చెల్లి ఫెయిల్ అయిపోతూ ఉండేది పరీక్షల్లో. మా చెల్లి చేత పాస్ అవ్వాలనే ఉద్దేశం ఉండదు ఉపాధ్యాయుడికి. అలాగే భగవంతుడు కూడా వీళ్ళు నావాడు కాబట్టి వీడికి ఏదో చెయ్యాలి, వీళ్ళు నావాళ్ళు రాదు చేయటం అనేది ఉండదు, అందరూ అతని వాళ్ళే. అప్పుడు ఆ అమ్మవారు ఆ విగ్రహం నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పాల్గొలేశారు, వాళ్ళందరినీ బయటికి పంపించేశారు. పంపించేసిన తర్వాత అమ్మవారు ఇతన్ని అనుగ్రహించారు. అప్పుడు ఇతను ఆ రకంగా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఆ ఆపదలోంచి బయటపడ్డాడు. అలా అక్కడ ఉండగా కొంతకాలం తర్వాత ఏమైందంటే సింధు సౌవీర సేనాధిపతి అయినటువంటి రహుగణుడు అనేటువంటి రాజు ఉన్నాడు. ఆ రాజు పల్లకిలో వెళ్తున్నాడు, బోయిలు మోస్తున్నారు. 4 ఉంటారు కదా బోయిలు, ఆ బోయిల్లో ఒకడు తక్కువ అయ్యాడు, ఎందువల్ల వాడు రాలేదు అవేళ. అప్పుడు బోయి కావాలి మనకి మోయడానికి అని చూస్తున్నారు. వీడు కనిపించాడు, మంచి పుష్టిగా ఉన్నాడు మనిషి, పొట్టిగా ఉన్నాడు, కొంచెం పొట్టిగా మంచి పరిష్టంగా ఉన్నాడు. వీడైతే ఒరే వస్తావారా అంటే అన్నాడు, ఏం మాట్లాడలేదు. రా అన్నారు, వాడి వెంటాలు వెళ్ళిపోయాడు, పల్లకి మోస్తున్నాడు. అయితే చూడండి ఎంత గొప్పవాడు అతను, అడుగు మీద అడుగు వేస్తున్నాడు, అడుగు తీసి అడుగు జాగ్రత్తగా వేస్తున్నాడు. ఎందువల్ల నేను అడుగు వేస్తే చేమో నల్లియో దోమో ఏదో చచ్చిపోతుందేమో, ఏమైనా క్రిమికేటకాలు ఉంటాయేమో, అవి చచ్చిపోతాయేమో అని మెల్లగా నడుస్తున్నాడు. వాటికి హింస జరగకూడదని, జీవహింస జరగకూడదు అనేటువంటి సదుద్దేశంతో ఆయన మెల్లిమెల్లిగా వేస్తున్నాడు. వీళ్ళు అలవాటు పడ్డవాళ్ళు కదా, వాళ్ళు మెల్లగా వెళ్ళరు, వాళ్ళ వేగంలో వాళ్ళు వేగంగా వెళ్ళిపోతున్నారు. ఇతను మెల్లమెల్లగా అడుగులు వేస్తున్నాడు, నప్పలేదు. అది సమతుల్యం నప్పాలి కదా, ఒకటి ముందుకు వెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళాలి, లేదంటే పల్లకి అటు ఇటు అవుతూ ఉంటుంది, ఒడిదుడుకులు అవుతాయి, ఆ సమతుల్యత పోతుంది. దాంతో ఆ రాజు కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమిరా ఇలా ఉన్నావు నువ్వు, ఇలా మొయ్యలేకపోతున్నావు అని గట్టిగా హుంకరించాడు రాజు. ఎవరో మహానుభావుడని తెలియదు కదా. తర్వాత ఈయన ఎలా ఉన్నాడు, నివురు చెప్పుని నిప్పులా ఉన్నాడు, బ్రహ్మ తేజస్సుతో ఉన్నాడు. అయితే బోయిలకి ఏం తెలుస్తుంది, రత్నాల వ్యాపార దగ్గరికి వెళ్తే రత్నం చోటు విలువ చెప్తాడు, ఆడుకునే పిల్లలు చేస్తే అది కూడా రాయి అనుకుంటారు, వాళ్ళు గోళీలు ఆడుకుంటారు దాంతో. అలాగా ఆ బ్రహ్మ ఇప్పుడు విద్వత్తు ఉన్నవాడికే విద్వాంసుడు చుట్ట గొప్పతనం తెలుస్తుంది. అప్పుడు రాజు ఏమన్నాడంటే చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. ఆహా, ఎంత కష్టపడుతున్నావురా నాయన సోదరా, ఎంత శ్రమ పడ్డావు నువ్వు, పాపం నువ్వు ఒంటరిగా పాపం ఇంత దూరం మోస్తున్నావు పల్లకిని, ఇంత దూరం నడిచొచ్చావు, పాపం వార్ధక్యం కదా నీకు, అందువల్ల నువ్వు చేయలేకపోతున్నావేమో, నువ్వు శ్రమ పడలేదు కదా, నీ శరీరం స్థూలంగా లేదు, అవయవాలు పాపం దృఢంగా లేవు అని వెటకారంగా మాట్లాడుతున్నాడు. ఇలాగా అనేక రకాలుగా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత భరతుడు అంతా విన్నాడు. ఇంకా ఇతను అలాగే ఉన్నాడు. ఉంటే రాజు మళ్ళీ కోపం వచ్చింది. ఏమిరా నువ్వేం చేస్తున్నావురా, నీవు జీవన్ముక్తుడువా అన్నాడు. జీవించున్నప్పటికీ కూడా చనిపోయే వాళ్ళ ఉన్నావురా నువ్వు అన్నారు. నువ్వు నా మాట వింటం లేదు, నేను ప్రభువుని, నా ఆజ్ఞని నువ్వు తిరస్కరిస్తున్నావు, నేను శిక్షించాలిరా నిన్ను. ఎలాగా, దండం పట్టుకొని యమధర్మరాజు ఎలాగా అందరినీ శిక్షిస్తాడో అలా నేను శిక్షించాలి అన్నాడు. అప్పుడు కానీ నువ్వు సరిగ్గా స్థితిలోకి రావురా అన్నాడు. ఎవడు ఈ రాజు దేహాభిమాని, దేహం మీద అభిమానం ఉన్నటువంటి వాడు రాజు. అసలు దేహం ఏమీ లేదు, నాకు దేహం మీద చింతే లేదు అని ఒక అత్యున్నతమైనటువంటి వైరాగ్య స్థితిలో ఉన్నటువంటి వారు భరతుల వారు. రహుగుణుడు చాలా కోపం వచ్చింది, ఇలా మాట్లాడాడు. అప్పుడు సమాధానం చెప్తున్నారు వీరు. నువ్వు పలికింది సత్యమేనయ్యా అన్నారు. నాకు ఏమి ఆక్షేపం లేదు నువ్వు చెప్పిన దాంట్లో. ఎందువల్లంటే మోసేటువంటి దేహం ఏదైతే ఉన్నదో ఆ భారము నాకున్నదా లేదా అని నాకు తెలీదు. నేను దేహం కాదు, ఈ పల్లకి మోస్తుంటే నా దేహం, నేను మోయటం లేదు, కాబట్టి నువ్వు చెప్పింది సత్యమే అన్నారు. నా ఆత్మ కూడా తన గమనంలో ఆత్మ వెళ్ళిపోతోంది,
ఆత్మ వెళ్ళే దారిలో ఆత్మ వెళ్తోంది, దేహం వెళ్ళే దారిలో దేహం వెళ్తున్నది, అనేది సంబంధం లేదు. దేహం గురించి నేను పట్టించుకోవటం లేదన్నారు. నన్ను స్థూలంజాలు ఏమన్నావు కదా, అది బోద్ధజనులు మాత్రమే చెప్పేటువంటిది, ఇది స్థూలదేహం అనేది ఎలా ఉంటుందో తెలుస్తుందిలే అన్నారు. ఇది ఈ దేహం స్థూలము, చూడండి ఈ దేహం స్థూలము, నేను స్థూలం కాదన్నారు. అంటే గొప్ప జ్ఞానం చెప్పారు అక్కడ. నాకు దేహాభిమానం లేదురా అన్నారు. అందువల్ల నాకు ఈ దేహం స్థూలంగా ఉందా సన్నగా ఉందా నేను పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఉపాసనలో ఉన్నవాడికి నేను దేహం పెరిగిందా, నేను బాగా లావయ్యానా, చిక్కుతున్నానా, సన్నబడ్డానా అనే మీద ధ్యాస ఉండకూడదు. అవన్నీ దేహానికి, అవన్నీ కూడా తర్వాత వస్తుంది. దేహానికి ఉన్న వికారాలు ఎలా ఉంటాయో చెప్తారు తర్వాత. అందువల్ల దేహాభిమానం నాకు లేదు. దేహం సూక్ష్మంగా ఉందా, స్థూలంగా ఉందా, బట్టగా ఉన్నానా, బలిష్టంగా ఉన్నానా నేను పట్టించుకోవడం లేదు ఆ విషయాలు. దేహాభిమానంతో ఉన్నవాడికి ఇవన్నీ వర్తిస్తాయి అని చెప్పారు. నువ్వు జీవన్మృతుడు అన్నావు కదా, నేను జీవన్మృతుడిని రాను. అయితే నువ్వు యజమాని ఆదేశాలు ఉల్లంఘించావు అన్నావు కదా, ఎవడు యజమాని, ఎవడు భృత్యుడు, ఎవడు స్వామి, ఎవడు భృత్యుడు, అది అర్థం చేసుకోవాలి కదా అన్నారు. నీకు స్వామి బుద్ధి నశించింది, భృత్యబుద్ధి నశించింది. నాకు ఇవాళ నువ్వు స్వామివి, నీకు స్వామి బుద్ధి నశించి నువ్వు రేపు భృత్యుడు అయిపోవచ్చు. నేను ఇవాళ భృత్యుడిని, నా భృత్యబుద్ధి నశించి రేపు నేను స్వామిని అయిపోవచ్చు. రాజు సేవకుడు అవుతాడు, సేవకుడు రాజు అవుతాడు కదా, ఇది శాశ్వతమా ఇది అని అన్నారు. ఈ రకంగా ఎవరు భృత్యుడయ్యా, ఎవరు స్వామి అయ్యా, అయినా నీకు ఇటువంటి అభిమానం ఉన్నప్పుడు నేను ఇంకేం చెప్పాలి అన్నారు. ఈ రకంగా చెప్పగానే ఒక్కసారి రాజు వీరు పలికిన మాటలు విన్నాడు. అమ్మో ఇతను సామాన్యుడు కాదు అని వెంటనే దిగొచ్చాడు. వచ్చి చెప్తున్నారు ఈయన ఇంకా, నువ్వు ఉన్మత్తుడుగా ఉన్నావు రాజా, నువ్వు అన్నావు నువ్వు ఉన్మత్తుడుగా ఉన్నావు, నేను శిక్షిస్తానన్నావు కదా, దాని సమాధానం చెప్తాను విను. నేను బ్రహ్మత్వనిష్టని పొందినటువంటి వాడిని కాబట్టి ఉన్మత్తతతో ఉన్నానా ఎలా ఉన్నానా అనేది నాకు సంబంధం లేదు. నన్ను శిక్షిస్తే నీకేం ప్రయోజనం వస్తుంది? నీ దృష్టిలో నేను ప్రమత్తుణ్ణి. ఈ సంసారంలో ఏదైతే శిక్షను విధిస్తారో ఆ శిక్షను విధిస్తారు. ఇటువంటి వాటి వల్ల నీకేమీ ఉపశమనం కలగదు, ఇంకా వృద్ధి కలుగుతూ ఉంటుంది అన్నారు. ఈ రకంగా దేహాత్మబుద్ధికి కారణమైనటువంటి విద్య ఏదైతే ఉందో ఆ విద్య అంతా బోధించేశారు వారు ఇక్కడ రాజుడి. తత్వవిచారం అంతా కూడా తెలియజేశారు. ఇందులో వారు చెప్పినవి యోగశాస్త్ర సమ్మతమైన విషయాలన్నీ ఉన్నాయి. హృదయ గ్రంథి భేదనం అనేటువంటి ఉద్దేశంతో వాక్కుల్ని వారు విడిచిపెట్టారు. అందువల్ల రాజుకు ఉన్నటువంటి రాజ్యాభిమానం పూర్తిగా కూడా తొలగిపోయింది. అప్పుడు అడిగాడు, మహాత్మా మీరు యజ్ఞోపవీతం కూడా లేకుండా ఉన్నారు, మీరెవరు? యజ్ఞోపవీతం ధరించున్నారు, మీరెవరు? మీరు అవధూత, దత్తాత్రేయులు వారి లాంటి అవధూత మీరు అని అడిగాడు. మీ గురువుగారు ఎవరు? ఆ మహాత్ముడు ఎవరు? మీ గురువుగారు ఎచ్చట ఉంటారు, ఏమిటి అని అడిగాడు. అని చెప్తున్నాడు మాట రాజు. ఎంత మాట్లాడినా ఆ లక్షణాలు ఉంటాయి. నాన్ విష్ణువు పృథివీపతి అంటారు. విష్ణు అంశం ఉంటుంది రాజు అయిన వాళ్ళు. అంటే ఆనాడు క్షత్రియులు, ఆ వర్ణ వ్యవస్థ క్షత్రియులు రాజులుగా ఉండడం వల్ల ఎన్నో ఉపకారాలు జరుగుతుండేవి. ఇవాళ ఆ వ్యవస్థ పూర్తిగా అంతరించిపోయింది. అందువల్ల సంస్కారాలు పోయాయి. రాజు చెప్తున్నాడు, నేను దేవేంద్రుడు వజ్రాయుధానికి భయపడను, శూలానికి భయపడను, యముడు దండానికి భయపడను, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, కుబేరుడు ఎవరికి భయపడను. కానీ బ్రహ్మజ్ఞ వంశంలో వచ్చినటువంటి మహనీయులు ఉంటారే, వారి పట్ల అపరాధం చేయడానికి మాత్రం నేను భయపడతాను అని తప్పుపుతున్నాడు. ఇంత విజ్ఞాన ప్రభావంతో చూపిస్తున్నావు నువ్వు మహాత్మా, నువ్వు సామాన్యుడివి కాదు. నువ్వు చెప్పినవన్నీ కూడా యోగ సమన్వితమైనటువంటి మాటలు చెప్పావు. నువ్వు యోగేశ్వరుడివి, ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడివి, ఆత్మతత్వజ్ఞానం కలిగినటువంటి వాడివి. మునులకు కూడా నువ్వు పరమ గురుస్థానంలో ఉంటావు. మునులకు కూడా గురువు, వాళ్ళ గురుస్థానంలో ఉంటావు. నువ్వు
నువ్వు జ్ఞాన ప్రధానం కోసమే అవతరించినటువంటి మహానుభావుడు స్వామి, నువ్వు సాక్షాత్తుగా భగవంతుడు అవతారం అనేటువంటి కపిలదేవుడు నువ్వు అన్నాడు. నువ్వు భగవంతుడి యొక్క అవతారమైన కపిలదేవుడి యొక్క అంశతో ఉన్నట్టుగా ఉన్నావు, నువ్వు నన్ను పరీక్షించడం కోసం నువ్వు ఇలా మాట్లాడుంటావు అని ఆ రకంగా చెప్పాడు. ఇప్పుడు నువ్వు దీనబాంధవుడు కాబట్టి నేను నర దేహాభిమానంతో ఈ రకంగా నీతో మాట్లాడాను అని చెప్పాడు. అప్పుడు వీరు ఉపదేశం చేశారు, అద్భుతమైన ఉపదేశం చేశారు. నాయన, సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాటికి నువ్వు అధీనంగా ఉన్నంతకాలము కూడా మన మనసు ఎలా ఉంటుందిట, ఒక మదపుటేనుదిలా ఉంటుందిట. సత్వరజస్తమో గుణాలకి ఎప్పుడైతే మనసు, సత్వగుణం కూడా ప్రమాదమే. ధర్మరాజులో సాత్విక అహంకారం ఉన్నదన్నారు ధర్మరాజులో. కాబట్టి సత్వగుణం కూడా గుణరహితుడు పరమాత్మ, ఆ స్థాయికి వెళ్ళాలి. అందువల్ల సత్వము, రజము, రజోగుణము, తమోగుణము ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు, ఒక మదించిన ఏనుగులా ఉంటాడు. వాడి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఎలా ఉంటాయంటే బాగా స్వతంత్రంగా ఉంటాయి. ఈ పాపము, పుణ్యము అనేటువంటి వాసన ఏదైతే ఉందో ఆ వాసన పూర్వకమైనటువంటి వల్ల వాడి ఇంద్రియాలు, పంచభూతాలు, ఈ 16 కళలు ఉన్నాయి. ఈ 16 కళలు కూడా వీటిలో మనస్సు చాలా ప్రధానమైనదయ్యా అని ఈ విషయాలన్నీ కూడా తెలియజేశారు. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, అహంకారము, వీటిని 11 విధాలుగా చెప్పారు. మనోవృత్తులు అన్నారు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు 11. ఆ 11 కలిపి మనోవృత్తులు 11 విధాలు అన్నారు. ఈ రకంగా చెప్పారు. ద్రవ్యం అంటే ఏమిటో చెప్పారు. ఈ భగవద్విముఖులైన వాళ్ళు చేసేటువంటి కర్మలు ఏనాడు కూడా ఫలించవు అని చెప్పి ఉపదేశం చేశారు. ఈ రకంగా 1 కాదు 2 కాదు, వెంటనే అతడు 2 ప్రశ్నలు అడిగాడు. అప్పుడు రహుదున రాజు చెప్తున్నాడు, నమో నమః కారణ విగ్రహాయ స్వరూపతు చీకృత విగ్రహాయ నమో అవధూత ద్విజబంధులింగ నిరూఢ నిత్యానుభవాయ తుభ్యం అని ఒక్కసారి నమస్కారం పెట్టాడు. మీరు అవధూత, ఈశ్వరుడి కంటే అభిన్నమైనటువంటి వాడివి నువ్వు స్వామి, పరమానంద స్వరూపము, నీకు నమస్కారం చేస్తున్నాను అన్నాడు. అని నాకు ఈ దేహం ఏమిటండి, మలమూత్రాలతో నిండినది ఈ దేహం. అటువంటి దేహం మీద నేను వ్యామోహం పెంచుకున్నాను, దేహాభిమానం పెంచుకున్నాను. అందువల్ల ఏమైంది, ఒక సర్పం నన్ను కాటు వేసింది. అభిమానం అనేటువంటి సర్పం కాటు వేసింది నన్ను. ఆ కాటు వేయడం వల్ల ఇప్పుడు ఎలా ఉందంటే నువ్వు చెప్పిన మాటలు ఒక ఔషధంలా పనిచేసాయి. అంటే మనకు కూడా మనం ఒక ఏదైనా కథాశ్రవణం చేసామంటే అది ఔషధంలా పనిచేయాలి. మన రోగానికి వెంటనే నివృత్తి కలగాలి, అప్పుడు దానివల్ల ప్రయోజనం ఉంది. ఈ రకంగా అతడు వీరిద్దరూ సంభాషణ చేశారు. అప్పుడు ఇది చెప్తున్నారు, భగవత్తత్వజ్ఞానం లభించాలంటే ఏం చేయాలి చెప్తున్నారు భరతుల వారు. ఏది సత్యము, ఏది అసత్యము, సత్యాసత్య వివేకం కలగాలి. మహాభాగవతుల యొక్క పాదధూళితో అభిషేకం జరగాలట. ఆ అభిషేకం జరిగిన నాడు మాత్రమే నీకు భగవత్తత్వం తెలుస్తుంది. ఒకవేళ మీరు గొప్ప పండితులు అవ్వచ్చు, బ్రహ్మచర్యంలో గొప్పవారు అవ్వచ్చు, గృహస్థాశ్రమంలో గొప్పవారు అవ్వచ్చు, వానప్రస్థం చేయొచ్చు, సన్యాసాశ్రమం అవ్వచ్చు, దేవతా ఉపాసన చేయొచ్చు. ఏది చేసినప్పటికీ కూడా భాగవతోత్తముల యొక్క రజోధూళితో అభిషేకం జరగాలట. ఆ అభిషేకం జరిగినాడు మాత్రమే భగవత్తత్వం అర్థమవుతుంది, భగవత్తత్వ జ్ఞానం లభిస్తుంది అని చెప్పారు. చెప్పి పూర్వం నేను భరతుడు అనేటువంటి రాజునయ్యా, విషయాసక్తిలో పడిపోవడం వల్ల ఆ బంధాల్లో పడిపోయాను నేను. దాని నుంచి బయటపడి భగవంతుణ్ణి ఆరాధించాను. దైవవశం నా అంటున్నారు చూడండి ఆయన. నేను బంధాల్లో ఇరుక్కున్నప్పటికీ కూడా భగవాత్మ అనుగ్రహం వల్ల నేను మృగ శిశువు యొక్క ఆసక్తిలో పడిపోయాను. ఆసక్తిలో పడిపోవడం వల్ల నా ఉద్దేశం పూర్తిగా విఫలమైపోయింది. మధురూపంలో నేను జన్మించాను. అయితే హరి అర్చన చేసినందువల్ల నా పూర్వజన్మ వాసన ఇంకా నాకు లభించున్నది. ఈ రకంగా నేను ఇప్పుడు ఈ మానవ జన్మ లభించింది అని దీనివల్ల ఏం చేస్తున్నాను, ఒక కత్తి తీస్తున్నాను నేను అన్నారు ఆయన. కత్తి, ఖడ్గం,
ఏమిటి అటు అర్థం? జ్ఞానము అనేటి అర్థం తీసుకున్నాను. ఏమి చేశారు అటు కత్తితోటి? ఛేదించారు. దేన్ని ఛేదించారు? అజ్ఞానాన్ని ఛేదించారు. జ్ఞానము అనేటువంటి కత్తి తీసుకొని అజ్ఞానాన్ని ఛేదించి నేను భగవంతుడి యొక్క కర్మ, భగవంతుడి యొక్క లీల అవన్నీ కూడా శ్రవణం చేస్తున్నాను, కీర్తనం చేస్తున్నానయ్యా అన్నారు. వాటిలోనే నేను స్మృతిని పొందుతున్నాను. ఈ సంసార మార్గం నుంచి కూడా నేను అవతలకి చేరుకున్నటువంటి స్థితిలో ఉన్నాను అని అప్పుడు వారు ఈ భరతుల వారు ఈ సంసారం అనేది ఒక అడవి అని చెప్పారు. ఈ సంసారంలో ఇది భవాటవి, ఈ భవాటవి కాబట్టి అందుకే భవరోధం అంటా ఉన్నారు. ఈ భవరోధంలో భవరోధం అంటుకుంటుంది. ఇక్కడ ఈ గృహాలు కానీ, శయ్యలు కానీ, ఆసనాలు కానీ, స్థానాలు కానీ, పదవులు కానీ, గౌరవాలు కానీ అన్నీ కూడా శాశ్వతం కాదయ్యా, అన్నీ అనిత్యమే అని ఇవన్నీ కూడా చెప్పారు. ఈ సుడచుట్టాలు ఉంటాయి, రాగద్వేషాలు ఉంటాయి. ఎప్పుడు కూడా స్త్రీ సాన్నిధ్యం వల్ల ఏమవుతున్నది అంటే మనిషి యొక్క బుద్ధి నశించిపోతున్నది అని చెప్పారు. ఇది ఒక అది విలాసము విలాపానికి దారితీస్తుంది. విలాసం విలాపానికి దారితీస్తుంది, శోకానికి దారితీస్తుంది. సంతోషం అనుకుంటాము, సంతోషం ఉండదు. సుఖం అనుకుంటాము, సుఖం ఉండదు. ఈ రకంగా చెప్పారు. అది వారు చేసినటువంటి ఉపదేశము. అది జడభరతుల వారి జడభరతోపాఖ్యానము. మహానుభావుడు వారు మనకి దివ్యమైనటువంటి ఉపదేశం ఇక్కడ ఇచ్చారు. ఆ తరువాత మనకి నరకాలు ఏమిటి అనేది కూడా చెప్పారు సూటేంద్రుల వారు. నరకం ప్రాప్తి ఎలా కలుగుతుంది, ఏ పాపం చేస్తే ఎటువంటి నరకం కలుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా విస్తారంగా చెప్పారు. ఎన్ని నరకాలు ఉన్నాయో అవన్నీ విస్తారం చెప్పారు. పరస్త్రీ వ్యామోహంతో ఉంటే ఎటువంటి నరకము, పరపురుషుడి వ్యామోహంతో ఉంటే ఎటువంటి నరకము, ఎటువంటి శిక్షలు వేస్తారు. చిన్న చిన్న క్రిములు కీటకాలు ఉంటాయి, నల్లులు, ఏవో దోమలు, ఇవి ఈజలు, వాటిని సంహరిస్తే నరక ప్రాప్తి. వాటికి వేరే నరకాలు ఉన్నాయి. ఇప్పుడు మరి ఇవాళ మన పంట పొలాల్లో ఎన్ని మందులు వేస్తున్నారు, ఎన్ని క్రిమికీటకాలను చంపుతున్నారు, అది మనం తింటున్నాం. ఇవన్నీ కూడా నరక ప్రాప్తికి హేతువులు. అనేక రకాలుగా అవన్నీ చెప్పారు. చిన్న చిన్న పాపాలు ఉండొచ్చు, పెద్ద పెద్ద పాపాలు ఉండొచ్చు. ఏ పాపం చేసినా ఎన్ని వేల సంవత్సరాలు అక్కడ నరకయాతన పడాలో, అక్కడ యమదండన ఎలా ఉంటుందో అవన్నీ విస్తారంగా చెప్పారు. చెప్పిన తర్వాత మనకి ఈ ప్రపంచంలో మనిషి అనేవాడు ఏ ప్రాణి అయినా సరే పాపాలే చేస్తుంటాడు. మరి నరకాల్లో పడిపోతాడా? మరి వాడు తరించడానికి ఏది ఉపాయం లేదా అనే ప్రశ్న వస్తుంది కదా. అదే అడిగారు. మనోవాక్కాయాల ద్వారా, మనస్సు ద్వారా పాపాలు చేస్తారు. మనసులో అనుకున్నా పాపమే. మనసులో వాడికి అది రాకూడదు అనుకున్నాం అనుకోండి, అది పాపం. నేనేం చేయలేదండి అంటాం, చెయ్యక్కర్లేదు. మనసులో ఆలోచన వచ్చిందా, చెడు తలంపు వచ్చిందా. ఉదాహరణకు పెళ్లి సంబంధం కుదిరింది, పెళ్ళి అవ్వకూడదు అన్నారనుకోండి, అది పాపమే. మీరేం చేయక్కర్లేదు. కాబట్టి మానసికంగా చేసిన పాపాలు, వాచికంగా నోటి ద్వారా చేసిన పాపాలు, కర్మ ద్వారా చేసిన పాపాలు, ఈ పాపాలన్నిటికీ ఫలితాలు ఉంటాయి. ఈ పాప ఫలితం అంతా అనుభవించవలసిందే అనే విషయం వారు చెప్పారు. అయితే ఈ నరకయాతనలు పడకుండా ఉండాలి, మనిషి తన్ను తాను సంరక్షించుకోవాలంటే ఏం చేయాలి అనే విషయం వస్తుంది. అనేక ధర్మాలు చెప్పారు. మనుగారు ధర్మశాస్త్రం చెప్పారు, మనుధర్మశాస్త్రం. ఏమిటి చెయ్యాలి అంటే సుఖేంద్రుల వారు చెప్పారు. మనిషి పాపాలు చేసినప్పుడు వాటికి ప్రాయశ్చిత్తాలు ఉంటాయి. ఆ ప్రాయశ్చిత్తాలు మరణించడానికి ముందే చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న పాపాలు ఉంటాయి, వాటికి మనకు ఋషులు వాటికి ఉపాయాలు చెప్పారు. సంధ్యావందనాది ఏదైతే నిత్య కర్మలు చెప్పారో అవన్నీ ఎందుకంటే మనం తెలియకుండా చేసినటువంటి పాపాల నుంచి ప్రక్షాళన పొందడం కోసం. అలాగని మనం పాపాలు చేస్తూ ఉండడం, అస్తమాటు ప్రాయశ్చిత్తాలు చేసుకోవడం కాదు. తెలియక చేసిన పాపానికి మాత్రమే ప్రాయశ్చిత్తం. ఈ ప్రాయశ్చిత్తాలు చేసుకోవయ్యా, చేసుకుంటే అంటే కాలాతీతం అయిపోయింది అనుకోండి, ప్రాయశ్చిత్తాన్ని కూడా రెండింతలు చేసుకోవాలట. సమయంలో చేసుకుంటే ప్రాయశ్చిత్తం చేసిపోతుంది.
అది అందులో కాలాతీతం అయిపోతే రెండింతలు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పాపము చేసినటువంటి వాడు అందుకే రాజదండన ఉన్నది. ఒక ప్రాయశ్చిత్తం ఏమిటంటే ఇహలోకంలో శిక్ష అనుభవించాలి. ఇవాళ ఏమవుతున్నది, ఎన్ని పాపాలు చేసినా వాడు శిక్ష వేయటం లేదు. నిన్న మనం అనుకున్నాం కదా, ఎక్కడ అనుకున్నాం, ఎందుకు పరమేశ్వరుడు వాడు పాపం చేశాడు, ధర్మవిరుద్ధంగా ప్రవర్తించాడు కాబట్టి దక్షుణ్ణి నేను దండించవలసి వచ్చింది, శిక్షించవలసి వచ్చింది. అంతే తప్పిస్తే ఏదో నా భార్యనేదో అన్నాడు, నన్నేదో అన్నాడనే కారణం కాదని చెప్పారు. ఆ దండింపబడ్డం చేత వాడు మళ్ళీ పునర్జన్మ వచ్చింది వాడికి, దక్షుడికి. అందువల్ల ఇవాళ రాజు అనేవాడు దండన చేస్తాడు. దండన చేయడం వల్ల ఎవడైతే పాపం చేస్తాడో వాడి పాపానికి కొంత ప్రాయశ్చిత్తం అయిపోతుంది, ఇక్కడ అనుభవిస్తాడు. అందుకే మనకు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు మనం ఏదో పాపం చేసాం, ఆ పాపం వల్ల ఇప్పుడు అనుభవిస్తున్నాం అనేటువంటి ఎరుక ఉండాలి మనకి. అక్కడ భగవంతుని నిందిస్తాం, ఆ పాపం మరింత ఎక్కువ అవుతుంది. ప్రాయశ్చిత్తం వాడు దేవుడు కదా, ఆ పాపము పెరుగుతూ ఉంటుంది, దినవృత్తి చెందుతూ ఉంటుంది. రాజదండం వల్ల లోకనింద అంటే రాజు దండిస్తాడేమో అని భయంతో పాపం చేయకూడదు. ఇహలోకంలో పరులు నిందిస్తారు, వీడా అలా పాపం చేసాడు అని. ఆ నిందిస్తారనే భయంతో పాపం చేయడం మానేస్తారు. ఇవాళ ఈ రెండూ లేవు. వాడు పాపం చేసినా వాడు నెత్తి మీద పెట్టుకుంటారు. అందువల్ల ఆ పాపం చేసిన వాడితే సన్మానాలు ఎక్కువ అవుతాయి. పాపం చేసిన వాడితే గుళ్ళో మొట్టమొదటి దర్శనం ఇస్తారు. మీరు చూడండి, ఇవి చూడడం వల్ల ఏమవుతుంది, ఓహో నేను పాపం చేసినా దేవుడు నన్ను అనుగ్రహించాడు అని వాడు అనుకుంటాడు. ఇది ఎలా ఉంటుందంటే, నేను ఇక్కడి నుంచి పడ్డాను అనుకోండి, చిన్నది ఇదైంది రోడ్డు మీద పడితే, ఇక్కడి నుంచి పడితే మరికొంత అవుతుంది. రెండో అంతస్తు నుంచి పడితే, ఇంకా ఆకాశంలో వెళ్తూ విమానం నుంచి పడితే, అహ్మదాబాద్లో ఏమైందో చూశారు కదా, అలా అవుతుంది. పరమాత్మ ఏం చేస్తాడంటే వాడికి అవన్నీ కల్పిస్తుంటాడు, సుఖాలన్నీ కనిపిస్తుంటాడు, అవసరాలు కనిపిస్తుంటాడు. అలా పెరుగుతాడు వాడు. అక్కడెక్కడో పైకి వెళ్ళి పడతాడు, ఇంకేమీ అవశేషాలు ఉండవు అన్నమాట. అందువల్ల ఏమంటే పాపం చేసిన వాళ్ళు బాగున్నారు, పుణ్యం చేసిన వాళ్ళు బాధపడుతున్నారంటే దానికి కారణం ఇది. వాడి పాపం పండేదాకా అలా పరమాత్మ పైకి పంపిస్తుంటాడు వాడిని. వాడేమనుకుంటాడు, నేనేం చేసినా తప్పులేదులే, బాగా అన్యాయంగా డబ్బు సంపాదించినా వెంకటేశ్వర స్వామి హుండీలో వేసి అంటేదా, అందుకే నాకు ఎంత ప్రసాదం ఇచ్చారు, రంగనాయక మండపంలో కూర్చోబెట్టి ప్రసాదం ఇచ్చారు కదా, అందరికీ వస్తుందా అది అంటుంటాడు వాడు. అని ఆ పాపం ఇంకా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అందువల్ల ఈ ప్రాయశ్చిత్తం చేసుకోవాలయ్యా. ప్రాయశ్చిత్తం చేసుకోవడం అంటే ఇందులో ప్రాయశ్చిత్తం అంత సామాన్యం కాదు. చాంద్రాయణ వ్రతాలు చేయాలి, ఆహార నియమాలు పాటించాలి, అనుష్ఠానాలు చేయాలి, ఇవన్నీ చేయాలి. అటువంటి ప్రాయశ్చిత్తాలన్నీ కూడా వినియోగించారయ్యా అని చెప్పారు. ఇక్కడ బ్రహ్మచర్యం పాటిస్తూ ఉండాలి, ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. ఈ రకంగా ప్రాయశ్చిత్తాలు చేసుకుంటూ ఉంటే ఉత్తమమైనటువంటి స్థితి కలుగుతుంది అనే విషయం చెప్పారు. అయితే ఇప్పుడు ఒక సుర నింపిన పాత్ర పెట్టారు, ఎన్నో నదులు జలాలు తెచ్చి అందులో పోశారు. ఆ సురాపాత్ర శుద్ధమైపోతుందా? అవదు. అలాగే నువ్వు చేసిన పాపాలన్నీ శుద్ధమైపోతాయా? నేను నది స్నానం చేసానండి పాపాలు పోయాయి అనుకుంటే అవుతుందా? అది అవదు. అందువల్ల నువ్వు నారాయణ పరాముఖుడుగా అవ్వకూడదు, నారాయణుడి పట్ల దృష్టిని పెట్టాలి. నారాయణుడి పట్ల సుముఖంగా ఉండి నువ్వు చేసినటువంటి ప్రాయశ్చిత్తాలు కానీ కర్మానుష్ఠానాలు కానీ అవి నీకు ఫలితాలు ఇస్తాయి. అంతేని కానీ నారాయణుడికి విముఖుడిగా ఉండి చేస్తే రావణాసుడు చేయలేదా? రావణాసుడు చేయని యజ్ఞాలు ఉన్నాయా? రావణాసుడు చేయని పూజలు ఉన్నాయా? అనుష్ఠానాలు ఉన్నాయా? కానీ పరమాత్మకి విముఖంగా ఉన్నాడు. విభీషణుడు చేశాడు, పరమాత్మకి సుముఖంగా ఉన్నాడు. అందులో విభీషణుడికి అటువంటి పరిస్థితి వచ్చింది, రావణాసుడు పరిస్థితి మండోదరే చెప్పింది. విభీషణుడు రాజు అయ్యాడు, నువ్వు ఈ నేల మీద పడున్నావు, దిక్కులేని రకంగా పడున్నావురా అంటుంది రావణాసురుడిని. ఈ విషయం చెప్పారు సురేంద్ర వారు. ఈ సందర్భంలో ఒక వృత్తాంతం ఉందయ్యా, ఆ వృత్తాంతం చెప్తాను అన్నారు. అంటే మనం ఇప్పుడు జడభరతుడి గురించి చెప్పుకున్నాం. జడభరతుడు భగవంతుడి పట్ల సుముఖతతో ఉన్నటువంటి వాడు. కొంతకాలము ఆ లేడి పిల్ల మీద మమకారం పెంచుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు పడ్డాడు. అయితే పూర్వజన్మ సంస్కారం వల్ల మళ్ళీ భగవత్ ప్రాప్తిని పొందాడు. హరయే నమః.